అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ఏ కుట్రలనైనా కూడా బీఆర్ఎస్ సహించబోదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిండు. రైట్. ఇక కొన్ని పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఏదైతే ఈసీ రిజిస్టర్ ఉంటుందో ఆ రిజిస్టర్ నుంచి తీసేయాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన పెట్టింది. ఈ నెల 15వ తారీఖు దాకా టైం ఇచ్చింది, మీరు వివరణ ఇవ్వండి ఏమైనా ఉంటాయి అని చెప్పేసి. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A ప్రకారం రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. అయితే ఈసీఐ రికార్డుల ప్రకారం ఆయా పార్టీలు గత 6 ఏళ్లలో సాధారణ, శాసనసభ, ఉప ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు. దీంతో ఆ పార్టీలు చట్టం ఆశించిన విధంగా రాజకీయ పార్టీలుగా పనిచేయట్లేదని చెప్పేసి తేలింది. ఏందయ్యా అంటే 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 20A ప్రకారం ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో రాజకీయ పార్టీ పాల్గొనాలి. ఒక అభ్యర్థినో లేకపోతే అభ్యర్థిని ప్రకటించడమో లేదా ఇతర ఏదైనా పార్టీకి మద్దతు ప్రకటించడమో చేయాలి. అయితే ఏదైతే ఈ పార్టీలు ఉన్నాయో 13 పార్టీలు ఎలాంటి పోటీలో లేవు, అభ్యర్థులను నిలబెట్టలేదు, మద్దతు ప్రకటిస్తూ పార్టీ అధికారికంగా లేఖలు రిలీజ్ చేయలేదు. అంటే చట్ట వ్యతిరేకంగా ఈ పార్టీలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల ఉద్దేశపూర్వకంగా ఏతుంటే ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తలేవు. కాబట్టి ఎన్నికల కమిటీ పొలిటికల్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్. ఈసీ పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏ పార్టీ సభ్యత్వం ఉందో సభ్యత్వాల వారిగా ప్రాతినిధ్యం వారిగా వరుసగా ఇట్లుంటాయి. ఆ రిజిస్టర్ నుంచి 13 పార్టీలను తీసేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టారు. నోటీసులు కూడా అందించారు. ఈ నెల 11వ తారీఖు వరకల్లా రాతపూర్వకంగా ఆ పార్టీలు వివరణ ఇవ్వాలి. 15వ తారీఖు వరకల్లా విచారణకు హాజరు కావాలి. పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి తప్పనిసరిగా ఈ ముగ్గురు ఆ విచారణకు హాజరై ఎందుకు ఇట్లా వ్యవహరిస్తారు, ఎందుకు ఇట్లా పార్టీ అసలు నడపాలనుకుంటారు, లేక రాజకీయ పార్టీ పేరుతో ఏం చేస్తున్నారు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఒకసారి చూద్దాం ఏ పార్టీలు ఈ నోటీసులు అందుకుని గుర్తింపు కోల్పోబోతున్నాయి, ఎన్నికల సంఘం రిజిస్టర్ నుంచి తొలగించబడుతున్నాయి. ఆ పార్టీల పేరు ఒకసారి చూద్దాం. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ హనుమకొండ, ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ హైదరాబాద్, జాగో పార్టీ హైదరాబాద్, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ హైదరాబాద్, తెలంగాణ లోక్సత్తా పార్టీ హైదరాబాద్, తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం హైదరాబాద్, యువ పార్టీ హైదరాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ పూలే మేడ్చల్ మల్కాజ్గిరి, తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ రంగారెడ్డి, జాతీయ మహిళా పార్టీ రంగారెడ్డి, యువ తెలంగాణ పార్టీ రంగారెడ్డి, తెలంగాణ ప్రజాసమితి కిషన్ వరంగల్. ఇక ఈ పార్టీ అంటే ఈ ప్రాంతాల పేర్లు ఏంటంటే ఆ ప్రాంతం పేరు మీదుగా ఆ ప్రధాన కార్యాలయం ఉన్నట్టుగా అవి వారు రిజిస్టర్ చేస్తున్నారు. ఈ 13 పార్టీలకు ఈ 13 పార్టీలు కూడా ఎన్నికల సంఘం గుర్తింపు లేని జాబితాలో ఉన్నాయి. వీళ్ళు పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి ముగ్గురు పోయి 11వ తారీఖు నాటికి రాతపూర్వకంగా లేఖ పంపించాలి. 15వ తారీఖు నాటికి విచారణకు హాజరు కాకపోతే ఆ పార్టీల గుర్తింపు ఏదంతా తీసి డస్ట్బిన్లో పడేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిటీ అయితే సీరియస్గా చెప్పేసింది. రైట్. ఒకసారి స్వేచ్ఛలో చూస్తే ఇవి ప్రధానంగా అన్ని